తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే విద్యార్థులు గ్రూప్ 1 పరీక్షలు రాశారో ఈ గ్రూప్ 1 పరీక్షలు రాసిన తర్వాత రిజల్ట్స్ వచ్చినాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎవరైతే తెలుగు మీడియంలో ఈ ఎగ్జామ్ రాసిరో తెలుగు మీడియంలో ఈ ఎగ్జామ్ రాసిన వారికి చాలా అన్యాయం జరిగిందని చెప్పి తెలంగాణ స్టేట్ హైకోర్టులో పిటిషన్స్ వేసిరు. పిటిషన్స్ వేసిన తర్వాత నిన్న హీరింగ్ జరిగింది. నిన్న హీరింగ్ జరిగేటప్పుడు ఎవరైతే టీజీపీఎస్ నుంచి న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి గారు ఉన్నారో ఇతను కోర్టుకి ఏం తెలియజేసిందంటే ఎవరైతే పిటిషన్స్ వేసిరో పిటిషన్స్ చేసిన వాళ్ళందరూ ఏవో అపోహలు పెట్టుకొని అదే కాకుండా తెలుగు మీడియంలో రాసిన వారికి అన్యాయం జరిగిందని చెప్పి ఇలా పిటిషన్స్ వేసిరని చెప్పిండు. అదే కాకుండా కోర్టుకి ఎస్ నిరంజన్ రెడ్డి గారు ఏం తెలియజేశారంటే టీజీపీఎస్ నుంచి అన్ని క్లియర్గానే ఉన్నాయి, ఎలాంటి అన్యాయం తెలుగు మీడియం వాళ్ళకు జరగలేదు, కావాలంటే మీకు సీల్డ్ డాక్యుమెంట్లో మీకు మొత్తం డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తామని చెప్పి కూడా కోర్టుకు తెలియజేశారు. ఎవరైతే ఇక్కడ తెలుగు మీడియంలో విద్యార్థులు ఎగ్జామ్స్ రాసిరో వీళ్ళు నిజంగానే నష్టపోయారు కాబట్టి కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఏం జరిగిందంటే మళ్ళీ ఈ రోజుకు వాయిదా వేసిరు, అంటే జూలై 4కు ఈ రోజుకు వాయిదా వేసిరు. ఈ రోజు ఏం జరుగుతుందో చూడాలి.